తిరుపతిలో వాకర్స్ ఆందోళన. అల్పిరి నంది సర్కిల్ సమీపంలో అటవీ శాఖ నగర వనానికి వాకర్స్ ను అనుమతించని అధికారులు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వాకర్స్ స్థానిక ప్రజలు తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు తిరుమల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందిగా మారడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకోవడంతో ఆందోళన చేస్తున్న వాకర్స్ మాట్లాడమ్మా. దివ్యారామంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారామం డిఈఓ గారికి డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన అనేది చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈ రోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈ రోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్ కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకు వచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తా ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడి నుంచి లేయకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం.